హలో అండి, నేను మీ హరిత. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు కూడా సెకండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం లేదా ఫ్యూచర్ ప్లానింగ్ కోసం మ్యూచువల్ ఫండింగ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే డెఫినెట్ గా ఒక ఎక్స్పర్ట్ సజెషన్ అనేది చాలా అవసరం. అలాంటి ఒక ఎక్స్పర్ట్ వెల్తీ చక్రధర్ గారు ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మ్యూచువల్ ఫండింగ్ గురించి ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే క్లారిటీ తీసుకుందాం. సార్, గవర్నమెంట్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్స్లో కానీ ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? లేకపోతే ప్రైవేట్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ షేర్స్లో కానీ ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? ఇది యాక్చువల్గా మంచి క్వశ్చన్ అండి. ఓకే. ఇప్పటికి కూడా తరతరాలుగా మన జనాల మైండ్లో ఉండేది ఏంటంటే గవర్నమెంట్ అంటే ఒక సేఫ్టీ, ఒక భరోసా, ఒక ధీమా, మనం పెట్టింది ఎక్కడికి పోదు, ప్రిన్సిపల్ సేఫ్గా ఉంటుంది. ఇట్లాంటి థాట్స్ అన్నీ ఇప్పుడు కాదు, మన జనరేషన్స్, మన పేరెంట్స్ నుంచి వస్తుంది. అయితే ఒక మంచి ఉదాహరణతో దీన్ని చెప్పుకుందామండి, ఎందుకంటే కొంచెం బాగా అర్థమవుతుంది కాబట్టి. అలాగే ఈ రెండిట్లో ఏది ఎక్కువ సెక్యూర్డ్ అనేది క్లారిటీ చూద్దాం. అయితే ఇప్పుడు యాక్చువల్గా ఇది 1990s అంటే ఒక 30 years బ్యాక్ రియల్గా జరిగింది. అయితే ఒక ఆయనకి 3 ఆడపిల్లలు ఉన్నారు. సో 3 ఆడపిల్లలకి ఏమైందంటే ఫస్ట్ పాపకి ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఎంప్లాయీకి ఇచ్చి మ్యారేజ్ చేశారు. అంటే అందరూ అన్నారు ఒక మంచి సంబంధం తెచ్చారు పాపకి, మంచి బ్యాంక్ ఎంప్లాయీ, స్టాండర్డ్గా అయిన జాబ్ ఉంటుంది, ఒక ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఒక ప్రతి 3 సంవత్సరాలకు అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతుంటుంది, బట్ జాబ్ సేఫ్టీ అయితే ఉంటుంది, మంచి సంబంధం తెచ్చారని అందరూ స్టేబుల్ ఇన్కమ్ వస్తుంది, మంచి మంచి పని చేశారని చెప్పి మెచ్చుకున్నారు. సరే, రెండో పాపకి కూడా అలాగే గవర్నమెంట్ జాబ్ కోసం ఒక బ్యాంక్ ఎంప్లాయీ కోసం ఎతికారు కానీ దొరకలేదు. ఫైనల్గా ఒక ఆర్టీసీ, మీకు తెలుసు కదా మన ఆర్టీసీ దాంట్లో ఒక మంచి పొజిషన్లో అన్న అతను దొరికారు. సో అతనికి ఇచ్చి మ్యారేజ్ చేశారు. ఓకే, బ్యాంక్ అంతా కాకపోయినా ఒక సేఫ్టీయే, ఆర్టీసీ కూడా మంచి గవర్నమెంట్దే కాబట్టి కొంచెం పెన్షన్ అంత రాకపోయినా కొంచెం వస్తుంది, మంచి సంబంధం కిందని అందరూ పరిగణించి అందరూ అగ్రీ చేశారు. ఇప్పుడు మూడో పాప వచ్చేసరికి ఏంటంటే ఎంత ట్రై చేసినా, అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కోసం, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కోసం ఎంతో ట్రై చేశారు ఆయన, కానీ ఎక్కడ దొరకట్లేదు. సో ఒక ఫైనల్గా ఐటీసీ అని ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక అబ్బాయి దొరికితే, సరే మంచివాడు, చదువుకున్నవాడు, ఆ రోజుల్లోనే బీటెక్ చదివాడు, పర్లేదు, ఒక ప్రైవేట్ జాబ్ అయినా సరే చేశారు. అయితే ఆ రోజున చాలామంది తిట్టారు, ఎందుకు పాపం చిన్న అమ్మాయికి అన్యాయం చేసావు, పెద్దవాళ్ళిద్దరికి ఏమో మంచిగా కష్టపడ్డావు, తిరిగావు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చావు, ఒక బ్యాంక్ ఎంప్లాయీకి ఇచ్చావు, ఒక జాబ్ సెక్యూరిటీ ఉన్న అమ్మాయికి తొందరపడ్డావేమో, పొరపాటు చేసావేమో అని ఆయన కొంచెం చుట్టాలందరూ ఉంటారు కదా, రిలేటివ్స్ అందరూ కూడా కొంచెం అన్నారు ఆ మాటలు అన్నారు. సరే, ఆయన చేసి తప్పదు సరే అని మంచి కంపెనీ ఐటీసీ అంటే చేశారు. అయితే ఇప్పుడు చూస్తుండగానే ఒక 30 ఏళ్ళు గడిచిపోయింది కదా, అందరూ రిటైర్మెంట్ అయ్యారు, ఇవాళ అందరూ రిటైర్మెంట్ అయ్యారు. ఇప్పుడు మనం ఒక్కొక్కళ్ళ పొజిషన్ చూద్దాం. ఎవరైతే ఈ బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నారో ఆయన ఒక హోమ్ లోన్స్, బ్యాంక్ ఎంప్లాయీస్కి ఏంటంటే హోమ్ లోన్స్ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వస్తాయి, బయట కంటే కూడా కొంచెం తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వస్తాయి. సో కాబట్టి ఆయన 2 ఫ్లాట్లు కొనిపెట్టారు. రిటైర్ అయ్యే టైంకి ఒక గ్రాడ్యుయేటీ కానీ పెన్షన్ కానీ ఒక 50 lakhs అక్యుములేట్ చేసి ఒక మంచి పొజిషన్లోనే ఉన్నారు. ఈ రెండో ఆర్టీసీ ఆల్లుడి గారికి కూడా ఒక మంచిది, ఒక 10 lakhs 15 lakhs దాకా ఒక చిన్న ఫ్లాట్, ఒక 2-3 అసెట్స్ కొనిపెట్టి కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు ఆ రోజు అనుకున్నారు కదా అందరూ, ఈ ప్రైవేట్ ఎంప్లాయీ, ఈయన జాబ్ సెక్యూరిటీ లేదు, ఇది మంచి జాబ్ కాదు అన్నారు కదా, మరి వాళ్ళు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా ఈయన రిటైర్ అయిన టైంకి ఈయన ఎంత అక్యుములేట్ చేశాడో, ఈయన కార్పస్ కానీ ఏమన్నా? ఇప్పుడు చూడండి, ఈసాప్స్ అనేవి ఉంటాయి. ఈసాప్స్ అంటే ఎంప్లాయీకి ఇచ్చే షేర్స్ అనమాట. ప్రతి కంపెనీ కూడా ఏంటంటే ఆ కంపెనీ గ్రో అవుతున్నప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్కి కూడా వాళ్ళకున్న షేర్స్ని ఎంతో కొంత ఎంప్లాయీస్ కూడా ఇస్తూ ఉంటాయి, ఫ్రీగా ఇస్తూ ఉంటాయి. సో అట్లా ఈ ఐటీసీ ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత అతనికి దగ్గర ఆ ఈసాప్స్ వాల్యూ ఏదైతే ఉందో అది 3,60,00,000 అయింది. వావ్. ఆయన ఏం చేశారంటే, ఈయన ప్రైవేట్ రంగంలో ఉన్నారు కాబట్టి, ఈయనకు ఐడియా ఉంది కాబట్టి, దాంతోపాటు బాటా షేర్లు కొన్ని, టాటా షేర్లు కొన్ని, రిలయన్స్ షేర్స్ కొన్ని అన్నీ పెట్టున్నారు. ఇవాళ మీరు చూస్తే ఈ ప్రైవేట్ ఎంప్లాయీ, ఆ రోజు అందరూ తిట్టారు కదా, ఈ ప్రైవేట్ ఎంప్లాయీకి ఇచ్చారు, మీరు మ్యారేజ్ చేశారు, జాబ్ సెక్యూరిటీ లేదు, అది ఇది అనుకున్న వాళ్ళు, ఇవాళ ఆ షేర్స్ కూడా మీరు అక్యుములేట్ చేసి వాల్యూ చూస్తే దగ్గర 10 కోట్లు అయింది. సో కాబట్టి ఏంటంటే ఈ మైండ్ సెట్ అనేది జనాలు పోగొట్టుకోవాలి. గవర్నమెంట్ అంటే సేఫ్టీ అని ఇప్పటికీ ఇంకా ఉంది, ఆ మైండ్ సెట్ ఇంకా ఉంది. కాబట్టి మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఆ రోజు అన్న వాళ్ళే ఇవాళ అందరూ మెచ్చుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే ఎక్కడైనా చూడండి, ఎకానమీ గ్రో అవుతున్నప్పుడు ముందు గ్రో అయ్యేది ప్రైవేట్ సెక్టర్ గ్రో అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఒక
25 ఇయర్స్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, 25 ఇయర్స్ జాబ్ వచ్చింది ఒకతనికి. సో అతను ఏం చేశాడంటే జాబ్ రాగానే ఎవరైనా ఏం చేస్తారంటే ముందు ఎంత ఆదాయం వస్తుంది, మన ఖర్చు ఎంత అని చూసుకుంటారు. సో ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నా కూడా 10,000 రూపీస్ రెంట్ అయితే ఉంటుంది. సో ఒక 10,000 రూపీస్ రెంట్, ప్రొవిజన్స్కి వాటికి వీటికి కలిపి ఒక 8,000 ఎంటర్టైన్మెంట్ కావచ్చు, అన్నీ కావచ్చు. సో 18,000 నా ఖర్చు అనుకున్నాడు అనుకోండి ఒక 25 ఇయర్స్ అబ్బాయి. సో మ్యారేజ్ చేసుకోవాలంటే వెంటనే చేసుకోడు, ఎందుకంటే 18,000తో ఇంకో అమ్మాయిని పోషించలేడు కదా. ఇంకొంచెం 25,000 రూపీస్ శాలరీ వస్తే కానీ మ్యారేజ్ చేసుకోకూడదు అని ఒక థాట్లో ఉంటారు, సేవింగ్స్ ఉండవు. సో ఖర్చు ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయారు, 18,000 నాకు రావాలి, 25,000 రూపీస్ రావాలి అని. సో వెంటనే ఏమైందంటే ఒక గవర్నమెంట్ నోటిఫికేషన్ పడింది. సో అతను కొంచెం ఇంటెలిజెంట్ పర్సన్, గవర్నమెంట్ నోటిఫికేషన్ పడింది, ఎగ్జామ్ రాశాడు, అందులో సెలెక్ట్ అయ్యాడు. సో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు 12,500 రూపీస్. 12,500 మరి గవర్నమెంట్ జాబ్స్ అలాగే ఉంటాయి. సో 12,500 రూపీస్ గవర్నమెంట్ జాబు. ఇతను ఖర్చు 18,000 ఉంది, 10,000 వస్తే కానీ సరిపోదు. ఇప్పుడు అతనికి ఏంటంటే ఒక మంచి ఎంబీఏ కాబట్టి తనకి మంచి ఇంకో కంపెనీలో ఆఫర్ వచ్చింది, 25,000 రూపీస్ శాలరీతో, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మంచి జాబ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు చెప్పండి, మీరు గవర్నమెంట్ జాబ్ 12,000 రూపీస్ సెలెక్ట్ చేసుకుంటారా, 25,000 రూపీస్ వచ్చే ప్రైవేట్ ఎంప్లాయీ సెలెక్ట్ చేసుకుంటారా? ప్రైవేట్ జాబే సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే మన ఖర్చులు చూడండి, ఇప్పుడు ఖర్చులు మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా మన ఖర్చులకు మించి లాభం వస్తే చోట మనం వెళ్ళాలి, కానీ అది గవర్నమెంట్ కదా అని చెప్పి మనం కాంప్రమైజ్ అవ్వలేం కదా. ఖర్చులకు ఎవరు కాంప్రమైజ్ అవ్వలేరు. ఈ నెల ఈ అవసరాలకి ఈ పని అయిపోతే చాలరా బాబు అనుకుంటారు కదా, అనుకుంటారు. ఇప్పుడు చూడండి, సాధారణంగా ఇప్పుడు ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో, గత కొన్ని సంవత్సరాలతో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారో, వాళ్ళకు కొన్ని అమౌంట్ వచ్చి ఉంటుంది. ఒక గ్రాట్యుటీ రూపంలో కావచ్చు, పీపీఎఫ్ రూపంలో కావచ్చు, కొంత అమౌంట్ వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళకున్న ఆ అమౌంట్ చాలామంది ఏం చేస్తారంటే పోస్ట్ ఆఫీస్లో, బ్యాంకులో పెట్టుకుంటున్నారు. ఎందుకంటే అది కొంచెం సేఫ్టీ అని చెప్పి. అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 7%, కేవలం 7% వడ్డీ వస్తుంది. మన బ్యాంకులో కావచ్చు, పోస్ట్ ఆఫీస్లో కావచ్చు. సీనియర్ సిటిజన్స్ అయితే కనుక ఇంకో 0.50 ఎక్స్ట్రా ఉంటుంది. కొన్ని 8% తీసుకుందాం. కానీ ఇప్పుడున్న నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో, కూరగాయలు కావచ్చు, బయట మార్కెట్లో పాల ధర కావచ్చు, రేషన్ షాప్కి వెళ్తే మనకి ఈ ప్రొవిజన్స్ ఉంటాయి కదా, దాలు, ఆయిల్, పల్సెస్, మెడిసిన్స్, అట్లాగే ఇవి ఖర్చులు ఎలా పెరుగుతున్నాయంటే ప్రతి సంవత్సరం 15% పెరుగుతున్నాయి. 10 to 15% మధ్యలో ఈ రేట్లు పెరుగుతున్నాయి. మనకు వచ్చే బ్యాంక్ వడ్డీ ఏమో 7%. సో ఇక్కడ మనకు మ్యూచువల్ ఫండ్స్ లాంటి మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అయితే కనుక 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాయి. ఇప్పుడు చూడండి, మన ఖర్చులు పెరుగుతున్నాయేమో 10% పెరుగుతున్నాయి, ప్రతి ఏటా 10% ఖర్చులు పెరుగుతున్నాయి. ఇక్కడ బ్యాంకులోనేమో 7% వస్తుంది, మ్యూచువల్ ఫండ్స్లోనేమో 12% వస్తుంది. సో మీరు ఏది ఆప్షన్ తీసుకుంటారు? మనకి బ్యాంకు పర్లేదు, తక్కువ వచ్చినా మనం కాంప్రమైజ్ అవ్వలేం కదా. ఇప్పుడు మీరు రేపు ఒక మెడికల్ షాప్కి వెళ్తే మీ బ్యాంకులో పెట్టారు కదా అని చెప్పి తగ్గించరు, ఎంఆర్పీ అవుతుంది అంతా వసూలు చేస్తారు. ఒక డాక్టర్ దగ్గర కన్సల్టేషన్కి వెళ్ళారనుకోండి, డాక్టర్ కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడగడు, మీకు ఏం ప్రాబ్లం ఉంది, నా కన్సల్టేషన్ ఫీజు అంతా ఇస్తారు, కానీ మీరు బ్యాంకులో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి మీరు తక్కువ కన్సెషన్ ఇస్తాను అని చెప్పరు కదా. సో ఖర్చులు ఎప్పుడైనా సరే తగ్గవు, లైఫ్లో పెరుగుతూనే ఉంటాయి. దానికి తగ్గట్టుగా మన రిటర్న్ ఏదైతే ఉందో అది పెరిగితేనే ఒక రోజుకి మనం సాటిస్ఫైడ్ లైఫ్ అనేది కొనసాగించగలుగుతాం. లేకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి, స్టార్టింగ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫింగర్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే మన ఖర్చులకి బ్యాంక్లో వచ్చే వడ్డీ డిఫరెన్స్ చూస్తే ఒక సింగిల్ ఫింగరే ఉంటుంది. అప్పుడు డిఫరెన్స్ ఇంత చిన్నప్పుడు ఉంటే మనకు అర్థం కాదు, దీని ఇంపాక్ట్ పడదు. ఎప్పుడైతే 4 ఫింగర్స్ యాడ్ అవుతాయో, ఇంత గ్యాప్ వస్తుందో, అంటే మనం బ్యాంక్ వచ్చే రిటర్న్, ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే రిటర్న్, బయట ఖర్చులు ఎప్పుడైతే ఈ ఒక్క 4 ఫింగర్స్ గ్యాప్లో ఉన్నాయో, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది. ఓకే, నేను తప్పు చేశాను, ముందే నేను రియలైజ్ అవ్వలేదు అని చెప్పి అప్పుడు వాళ్ళు మా దగ్గర వస్తున్నారు. ఎందుకంటే మేము ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మన దగ్గరికి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ కోసం అని చూస్తాం మాకు రెగ్యులర్గా. సో ఇప్పుడు రెగ్యులర్గా ఏంటంటే, ఒకప్పుడు ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్సే వచ్చేవాళ్ళు, ఒక డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అడ్వకేట్స్, వీళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యేవాళ్ళు ప్లాన్ కోసం. ఇప్పుడు మాకు ఎవ్రీ అవుట్ ఆఫ్ 10 5 మెంబర్స్ రిటైర్ అయిన వాళ్ళు వస్తున్నారు. ఆ రిటైర్ అయిన వాళ్ళతో చెప్పే మాకు ఒకటే, మా ఖర్చులు పెరుగుతున్నాయి, ఈ బ్యాంక్లో వచ్చే వడ్డీ సరిపోవట్లేదు, మంచి సలహా ఇవ్వండి అని మమ్మల్ని ఎప్పుడు వచ్చుతున్నారు. సో కాబట్టి ఏంటంటే ముందుగానే చెప్తున్నాం, ఎవరైతే ఈ మైండ్ సెట్ ఉంటుందో, ఇంట్లో గవర్నమెంట్ సేఫ్టీ అనుకుంటారో, వీళ్ళు రాబోయే రోజుల్లో ఖర్చులను తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు చూడండి, మన ఎకానమీ డే బై డే గ్రో అవుతుంది. ఎవరన్నా కాదన్నా ఇండియా ఇస్ గ్రోయింగ్. ఒకప్పుడు 1990లో అమెరికా ఎలా ఉందో, 1970లో అమెరికా ఎలా ఉందో, ఇవాళ మనం ఆ పొజిషన్లో ఇవాళ మనం ఉన్నాము. కాబట్టి మనం కూడా ఒక రాబోయే రోజుల్లో ఒక సింగపూర్ లాగానో, ఒక అమెరికా లాగానో మన కంట్రీ తయారవుతుంది.
ఇప్పుడు చూడండి, మీరు యూఎస్లో కానివ్వండి, సింగపూర్లో కానివ్వండి, మనం బ్యాంక్లో వడ్డీ పెడితే, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అంటే 1%. కొన్ని దేశాల్లో అయితే రిటర్న్ కూడా ఇవ్వరు, 0 రిటర్న్ ఇస్తారు. ఎందుకంటే వెల్ డెవలప్డ్ కంట్రీస్ అవి. సో గణాంకాలు ఏం చెప్తున్నాయంటే మన ఇండియా కూడా బై 2040 ఆ టైంకి బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కేవలం 2% పడిపోతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇప్పటి నుంచి మనం రియలైజ్ అయ్యి మంచి అడ్వైజర్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి. సో హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎటువంటి రిస్క్ ఉండదు, వాళ్ళకి భరోసాగా ఉంటుంది, మంత్లీ వచ్చే ఆప్షన్ కూడా ఉంది. కాబట్టి మంచి అడ్వైజర్ని అప్రోచ్ అయ్యి మంచి సలహా తీసుకొని చెప్తున్నాం. ఓకే, నైస్ సార్, రియల్లీ నైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయంలో క్లారిటీ ఎవరికి ఉండదు, నాకు లేదు. అంటే ప్రతి ఒక్కరికి ఇది గవర్నమెంట్, మీరు అన్నట్టు గవర్నమెంటే చూస్ చేసుకుంటారు, ఎందుకంటే సెక్యూరిటీ ఉంటుంది అని. కానీ రిటర్న్స్ చాలామంది ఆలోచించరు. సో ఆ విధంగా చూసుకుంటే చాలా మంచి సలహా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.